అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనుకున్నదే అయిందా? అనుకున్నదే జరగబోతోందా? రాజకీయంగా తాను అనుకున్నదే ఆమె చేయబోతున్నారా? ఎస్, తెలంగాణ పాలిటిక్స్ లో గత కొన్ని నెలలుగా సెన్సేషన్ అవుతున్న ఆడకూతురు అసలు లక్ష్యమేంటో ఇవాల్టితో తేట తెల్లమైపోయింది. ఇప్పటికే రాజకీయంగా తన దారి తనది అంటున్న ఆ నాన్న కూతురు ఇప్పుడు ఏకంగా వేరు కుంపటికి సిద్ధమవడం చూస్తుంటే ఏదో జరగబోతుందన్న చర్చ జోరందుకుంది. నాడు ఉద్యమంలో ఉమ్మడిగా మొదలైన కల్వకుంట్ల కవిత ప్రస్థానం ఇప్పుడు ఒంటరిగా ఏ దరికి చేరుకుంటుంది? అనుకున్న లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటుంది? అంతులేని కవిత కథ, బతుకమ్మ కొత్త వేదిక, ఆడబిడ్డ సెంటిమెంట్ ఆదుకుంటుందా? కలిసి వచ్చేదెవరు? మద్దతునిచ్చేదెవరు? डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से। गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से। ఇన్నాళ్లు రాజకీయం ఒకెత్తు, ఇక ముందర మరో ఎత్తు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యువత కోసం ఒక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పిన కవిత ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదుగుతానని స్పష్టం చేశారు. ఆడబిడ్డగా ఆశీర్వదించి అందరూ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేసిన కవిత వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందని కూడా చెప్పారు. నిండు సభలో కన్నీటి పర్యంతమైన కవిత ఎమ్మెల్సీగా ఈ దఫా ఇదే చివరి ప్రసంగం అన్నట్టుగా మాట్లాడి ప్రజల పక్షాన మళ్లీ చట్టసభలకు వస్తానని స్పష్టం చేశారు. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఇప్పుడు ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు, కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. కొన్నాళ్లుగా కవిత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కొత్తమీ కాదు. కానీ నిండు సభలో కన్నీరు పెట్టుకుని రాజకీయంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే పొలిటికల్ గా సెన్సేషన్ అవుతోంది. 6 నెలల క్రితం అనూహ్యంగా బీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న ఆమె ఆ పార్టీ ముఖ్యులను టార్గెట్ చేస్తున్న తీరు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తూనే ఉంది. ఆ కారణంతోనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన కవిత తన విమర్శల్లో, ఆరోపణల్లో ఏమాత్రం వేడి తగ్గించలేదు. ఆ క్రమంలోనే ఇవాళ సొంత పార్టీపై కీలక ప్రకటన చేసిన కవిత మరోసారి పొలిటికల్లీ హాట్ టాపిక్ అయ్యారు. కవిత కొత్త పార్టీ పెడతారు సరే, ప్రస్తుత పరిస్థితుల్లో దాని ప్రభావం ఎంత, కలిసి నడిచేదెవరు, మద్దతునిచ్చేదెవరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ తెర మీద పెద్ద చర్చకు కారణమవుతోంది. తాను రాజకీయ శక్తిగా ఎదుగుతానంటూ కవిత మాటలు నిజమయ్యే మార్గముందా అనేది కూడా డిస్కషన్ పాయింటే ఇక్కడ. అలాగని ఆమె ప్రూవ్డ్ లీడర్ కాదని అనలేం. బతుకమ్మను నెత్తినెత్తుకొని ఉద్యమ సమయంలో జాగృతి పేరిట జనాన్ని జాగృతం చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు, అది కూడా కాదనలేం. ఆ తర్వాత 2014లో అనూహ్యంగా నిజామాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2018లో నిజామాబాద్ మొత్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కవిత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలవడం, లిక్కర్ స్కామ్లో అరెస్టై 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉండాల్సి రావడం, 2024 ఎంపీ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేకుండా పోవడం ఆమె పొలిటికల్ ప్రయాణంలో ఊహించని మలుపులు. అయితే ఇక్కడిదాకా ఆమెకు ఎదురైన విజయాలైనా, అపజయాలైనా, కేసులు, జైళ్ల నుంచి బయటపడటమైనా, ఆ పరిణామాలు ఏవైనా సరే ఆమె వెనకాల బీఆర్ఎస్ ఉంది. మొన్నటి వరకు సస్పెండ్ అయ్యేంత వరకు ఆమె ప్రతి అడుగు గులాబీ దళంతోనే ముడిపడి ఉంది. అంతకు మించి కేసీఆర్ అనే మహాశక్తి ఆమెకు వెన్నంటి నీడలా కాచుకుంది. అందుకేనేమో ఆమెకు ఏదైనా సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరి. ఇప్పుడు సాధించేదాన్ని బట్టే ఆమె రేంజ్ డిసైడ్ అవుతుంది అనేది కాదనలేని వాస్తవం. కాబట్టి ఆమె చెప్పినట్టు ఓ పార్టీ స్థాపించి విజయం సాధించి రాజకీయ శక్తిగా ఎదిగితే అది ఖచ్చితంగా ఆమె స్వతహాగా దక్కించుకున్న విజయం అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం.
6 నెలల జైలు జీవితం తర్వాత బయటకొచ్చి కవిత చేసిన ఈ ప్రకటన చూస్తే ఆమె గురించి కాసింత క్లారిటీకి రావచ్చు. ఆమె నిజంగానే మొండి వైఖరి కలిగిన నాయకురాలని ఊహించుకోవచ్చు. కానీ ఆ మంగమ్మ శపథం చేసిన సమయంలోనూ ఆమె బీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ విమర్శిస్తున్న ఆ బీఆర్ఎస్ ముఖ్యులు ఢిల్లీకి చక్కర్లు కొట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే ఆమె బయటకు వచ్చిందనే వారు లేకపోలేదు. కాబట్టి అప్పుడు చేసిన శపథానికి ఇప్పుడు చేసిన కొత్త పార్టీ ప్రకటనకి చాలా తేడా ఉంది. అందుకే ఆమె కొత్త పార్టీ ప్రయాణం అంత ఈజీగా సాగుతుందా అనే చర్చ జరుగుతోంది. కవిత పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే యాంగిల్లోనూ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఆమె పార్టీ వైపు అడుగులు వేస్తారు? పెద్దాయనే కాదనుకున్నాక ఇప్పుడు ఆయన కుమార్తె పెట్టే కొత్త వేదికపై చేరే ధైర్యం ఎంతమంది చేయగలరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. కవిత ఎపిసోడ్లో హరీష్, కేటీఆర్ల మధ్య విపరీతమైన మనస్పర్ధలు వస్తాయనుకుంటే వారిద్దరి బంధం మరింత బలపడినట్టు కనిపిస్తోంది. మరి అటు హరీష్ ఇటు కేటీఆర్లను కాదని కవితను ఫాలో అయ్యే గులాబీ నేతలు ఎంతమంది అన్నదే తెలియాల్సి ఉంది. దాన్ని బట్టే బీఆర్ఎస్కు ఎంత నష్టమన్నది తెలియవస్తుంది. ఇక అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే గులాబీ దళంలో చాలా మంది కవిత గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఆమె వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందన్నది ఆ వర్గం చెబుతున్న మాట. అంశమేదైనా కేసీఆర్ తప్ప అన్నట్టుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కీలకంగా వ్యవహరించిన అందరిపైన కవిత అవినీతి బురద చల్లుతుండడం ప్రస్తుత అధికార పక్షం చేస్తున్న ఆరోపణలకు బలాన్ని ఇస్తుందనే అభిప్రాయం ఉంది. ఆ లెక్కన ఆమె పార్టీ అధికార పక్షానికి అదనపు బలం కావచ్చని వారు లేకపోలేదు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పార్టీల అవసరం ఎంతుందనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీ అంటూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేసిన హడావుడి ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతే సైలెంట్ గా కనుమరుగైపోయింది. కాకపోతే కవితకు ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి కాసింత ప్రభావం చూపొచ్చనేవారు ఉన్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో స్థానం లేదంటున్న కవిత పంచన బీఆర్ఎస్ అంటే ఇష్టపడని ఉద్యమకారులు చేరే అవకాశం లేకపోలేదన్నది మరో వర్గం విశ్లేషకుల మాట. జాగృతిగా ఇప్పటికే జనం బాట పట్టిన కవిత ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చేసిన కొత్త పార్టీ ప్రకటన యువతకు అవకాశాలంటూ ఎత్తుకున్న కొత్త నినాదం ఎంతవరకు ఫలితాన్నిస్తుందన్నదే పొలిటికల్ సస్పెన్స్. ఈ పరిస్థితుల్లో కవిత కన్నీటి కథ, అంతులేని వ్యధ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.